వెల్కమ్ బ్యాక్. జంతర్ మంతర్ లో మరో ఉద్యమం స్టార్ట్ అయింది. ఇప్పటికే సిజేపీ నిరసనలతో కేంద్రం వెనక్కి తగ్గిన పరిస్థితి. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయక తప్పని పరిస్థితి. ఇప్పుడు మరో ఉద్యమం, రిజర్వేషన్ల రద్దు, యూజీసీ నిబంధనలకు వ్యతిరేకంగా అక్కడ చాలా మంది నిరసనకారులు తమ గళాన్ని వినిపిస్తూ ఉన్నారు. ఏంటి సార్ మరో ఉద్యమం జంతర్ మంతర్ వేదికగా? అంటే ఈ ఉద్యమం ఎవరు జరిపారు అనేది క్వశ్చన్ మార్క్ సార్. దీని పొలిటికల్ ఇంప్లికేషన్స్ ఏంటి అని. వారు రిజర్వేషన్స్కు వ్యతిరేకంగా, అలాగే యూజీసీటీ వల్ల చేసిన సోషల్ జస్టిస్ నిబంధనలకు వ్యతిరేకము, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్, క్లియర్గా ఇది అప్పర్ కాస్ట్ల పోరాటం, అందులో అనుమానం ఏం లేదు. నేను ఇండియా టుడేలో చూసింది అయితే కాషాయ జెండాలను కూడా ప్రదర్శించాను. విజువల్ చూడలేదు కానీ న్యూస్ చూశాను. సో మరి అంటే సాఫ్రన్ ఫ్లాగ్స్ అని అన్నారు. సో మరి అంటే బీజేపీ పరివారం సంబంధించిన వారే ఇందులో భాగమా, వారి ఐడియాలజికల్ పరివారంలో. బట్ ఏదైనా ఇది ఒక భారతీయ జనతా పార్టీకి ఒక పెద్ద ఛాలెంజ్. ఎందుకంటే ఇటీవల కాలంలో ఈ అప్పర్ కాస్ట్ ఓటు బీజేపీకి ప్రశ్నార్థకంగా మారిపోతుంది. ఎందుకంటే 2014 నుంచే కాదు, ఈవెన్ భారతీయ జనసంఘ్ కాలంలో నుంచి కూడా అప్పర్ కాస్ట్ ఓట్ అనేది భారతీయ జనతా పార్టీ కీలకమైన ఓటు. అందులో హిందుత్వ పొలిటికల్ ఐడియాలజీకి కూడా చాలా ఎక్కువగా కనెక్ట్ అయ్యేవారు అప్పర్ కాస్ట్. సో అప్పర్ కాస్ట్ ఇస్ ద కోర్ కాన్స్టిట్యున్సీ మీకు భారతీయ జనతా పార్టీకి మొదటి నుంచి కూడా. సో ఈ కోర్ కాన్స్టిట్యున్సీలో బీజేపీ డామినేట్ చేస్తుంది కనుకనే బీజేపీకి కౌంటర్గా ఉండేటువంటి పొలిటికల్ ఫోర్సెస్ మీకు వారి సోషల్ ఇంజనీరింగ్లో వెనుకబడిన వర్గాలు, అణగారిన వర్గాలు ప్రధానంగా ఉంటుంది. ఇప్పుడు మీకు ఉత్తరప్రదేశ్లో అఖిలేష్ యాదవ్ పీడిఏ, పిచ్చిడే దళిత్ ఆదివాసీ అని. సో ఇటీవల అఖిలేష్ యాదవ్ అనుకో కొత్త నిర్వచనం ఇచ్చారు. పి అంటే పిచ్చిడేనే కాదు, పండిట్లని కూడా, అంటే బ్రాహ్మణులని కూడా ఇచ్చారు. ఎందుకంటే అక్కడ ఉత్తరప్రదేశ్లో బ్రాహ్మణ్స్ లీడర్షిప్ ఠాకూర్ బ్యాక్గ్రౌండ్ ఉన్న యోగి ఆదిత్యనాథ్ను అంగీకరించడం లేదు. ఉదాహరణకు అక్కడ పరశురాం జయంతి హాలిడే ఉండే. పరశురాం జయంతి దేవునికి కూడా మన వాళ్ళ కులాలు అంటగడతారు కదా. పరశురాం జయంతి భగవంతుని అవతారం, కానీ ఆఖరికి పరశురాం జయంతికి భారతీయ జనతా పార్టీ హిందుత్వవాదుల పాలనలో ఆల్రెడీ తీసేశారు. ఎందుకు? పరశురాముని బ్రాహ్మణ్స్ ఓన్ చేసుకుంటారు. యోగి ఆదిత్యనాథ్ ఠాకూర్ గనక అందుకు వ్యతిరేకం గనక పరశురాం జయంతికి హాలిడే తీసేశారు అన్న విమర్శలు కూడా వచ్చాయి. దానికి బహుజన్ సమాజ్ పార్టీ, సమాజ్వాదీ పార్టీ పిలిపించింది కూడా, మేము అధికారంలోకి వస్తే పరశురాముని విగ్రహాలు పెడతాం, పరశురాముని జయంతికి హాలిడే రిస్టోర్ చేస్తామని కూడా ప్రకటించారు. సో అంత విచిత్రంగా ఉంటాయి రాజకీయాలు చూడండి. తర్వాత ఇటీవల రామ్ మందిర్లో చందా చోరీ కూడా అప్పర్ కాస్ట్ ఓటర్స్లో బలమైన హిందుత్వ ఐడియాలజికల్ ఓట్లో ఒక పెద్ద ప్రశ్న రైజ్ చేసింది. నేను మీకు అనేక సార్లు చెప్పాను, సి ఓటర్ సర్వేలో 53% ఆఫ్ ఎన్డీఏ ఓటర్స్ కూడా చందా చోరీ ఇది బిట్రేయల్ ఆఫ్ ట్రస్ట్, ఆ విశ్వాసంపై దాడిగా భావించారని. తర్వాత ఈ యూజీసీ సోషల్ జస్టిస్ నిబంధనలు, అంటే విశ్వవిద్యాలయాల్లో కుల వివక్ష, వీటిని ఎదుర్కోవటానికి ఇచ్చిన నిబంధనలు కూడా చాలా వివాదాస్పదమయ్యాయి. బీజేపీ అనుకూల సెక్షన్లలో వ్యతిరేకత వచ్చింది. ఉత్తరప్రదేశ్లో అయితే కొంతమంది అప్పర్ కాస్ట్ బీజేపీ ఆఫీస్ బేరర్లు రాజీనామాలకు కూడా చేశారు. మీకు ఇటీవల బంకీపూర్ ఎన్నిక సందర్భంగా కూడా మీకు భరత్ తివారీ అనే బ్రాహ్మణ్ నాయకుడిని హత్య చేయడం పైన పెద్ద ఇష్యూ అయింది. బంకీపూర్ ఎలక్షన్స్లో అప్పర్ కాస్ట్ డామినేటెడ్ కాన్స్టిట్యున్సీలో బీజేపీ ఓటమి కూడా చూశాం. ఈవెన్ మీకు గ్వాలియర్ ప్రాంతంలో ఉన్న దాటియా కాన్స్టిట్యున్సీలో ఓడిపోవడం కూడా అప్పర్ కాస్ట్ ఓటు దూరం కావడమే అనే వార్త వచ్చింది. మీకు గ్వాలియర్ రాజకుటుంబ యశోధరా రాజ సింధియా అనే కామెంట్ చేశారు, ఏ ఆత్మ పరిశీలన ఆత్మవంతన్ కా సమయ హే అని. మీకు 2024 ఎన్నికలకు ముందే మీకు రాజస్థాన్లో రాజ్పూట్ల నుంచి వ్యతిరేకత వచ్చింది. రవీందర్ సింగ్ భాటీ అని ఆయన ఏబీవీపీ నాయకుడు, యంగ్ లీడరు, బీజేపీ అనే టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచాడు అసెంబ్లీ ఎన్నికల్లో. బీజేపీ అక్కడ ఫోర్త్ పొజిషన్కు పోయింది. మీకు ఆ తర్వాత ఆయన పార్లమెంట్ కూడా పోటీ చేస్తే కాంగ్రెస్ గెలిచింది ఆ సీట్లో. ఇతనికి 5.8 lakh ఓట్స్ రావడమే కాకుండా సెకండ్ పొజిషన్లో ఉంటే భారతీయ జనతా పార్టీ డిపాజిట్ దక్కడమే కష్టమైంది.
సో అప్పుడు రాజ్పూట్లు తీవ్ర వ్యతిరేకత ఉంచారు. అది రాజస్థాన్ లో సీట్లు కోల్పోవడానికి కారణమైంది. ఉత్తరప్రదేశ్ లో కూడా బీజేపీ కన్నా సమాజ్వాదీ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చాయి. సో ఈ పరిణామాలన్నీ జరుగుతున్న తరుణంలో అప్పర్ కాస్ట్ ఓట్లు కన్సాలిడేట్ చేసుకోవాలి, లేకపోతే ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ప్రమాదం ముంచుకొచ్చే అవకాశం ఉంది. దీనికి తోడు ఇటీవల యూత్ ప్రొటెస్ట్లు, కాక్రోచ్ల ఉద్యమం, జెన్సీ ఉద్యమం, నీట్ ఎగ్జామ్ లీక్, ఇవన్నీ కూడా అప్పర్ కాస్ట్ కుటుంబాలలో కూడా మోర్ కన్సర్న్ వ్యక్తమైంది. సో ఈ అప్పర్ కాస్ట్ ఓటు దూరం అవుతుంది అనేటువంటి ఒక ఫియర్ భారతీయ జనతా పార్టీలో మొదలైన మాట నిజం. సో అందువల్ల ఆ అప్పర్ కాస్ట్ రీకన్సాలిడేషన్ కొరకేమైనా బీజేపీ అనుకూల గ్రూప్సే ఈ రిజర్వేషన్ హటావో, యూజీసీ సోషల్ జస్టిస్ వ్యతిరేకంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ అంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ డైల్యూట్ చేస్తూ వచ్చిన తీర్పుల్ని రిజెక్ట్ చేయడానికి పార్లమెంట్ లో మళ్ళీ ఏకంగా చట్టం కూడా చేశారు. సో అందువల్ల భారతీయ జనతా పార్టీ ఓట్ల కొరకు తన సహజ నేచురల్ సపోర్ట్ కాన్స్టిట్యున్సీ అయిన అప్పర్ కాస్ట్ దూరం చేసుకుంటుందన్న బాధన అనే ఆవేదన అప్పర్ కాస్ట్ ఓటర్లలో మొదలైంది. ఎందుకంటే బీజేపీ ఇంక్లూజివ్ హిందుత్వలో భాగంగా సామాజికంగా వెనుకబడిన డామినెంట్ ఓబీసీలకు వ్యతిరేకంగా, డామినెంట్ ఎస్సీలకు వ్యతిరేకంగా అసంతృప్తి ఉన్న సెక్షన్లను ఆర్గనైజ్ చేసింది. అది మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కావచ్చు, అది కోయిరి కుర్మి కాస్ట్ కావచ్చు, లేకుంటే ఉత్తరప్రదేశ్లో అప్నా దళ్, సుహేదేవ్ భారతీయ సమాజ్ పార్టీ, నాన్ యాదవ్ ఓబీసీస్, నాన్ చమర్ దళిత్స్, ఇలా బీజేపీ యొక్క ఇంక్లూజివ్ హిందుత్వ ప్లాట్ఫామ్ నిర్మించింది. అప్పర్ కాస్ట్, నాన్ యాదవ్ ఓబీసీస్, నాన్ చమర్ దళిత్స్, మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్. సో ఈ లార్జర్ సోషల్ కోయలిషన్ లో అప్పర్ కాస్ట్ నుంచి కూడా ప్రశ్నలు మొదలవుతున్నాయి. సో ఈ సమస్యలు ఆల్రెడీ సంవిధాన్ ఖత్రే మే అనే నినాదంతో బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు పోతాయనే ప్రచార అస్త్రాన్ని ఉపయోగించుకొని 2024 ఎన్నికల్లో బీజేపీని భారీగా దెబ్బ కొట్టగలిగింది అపోజిషన్. సో ఇప్పుడు ముందు నుంచి వెనుక ఒకవైపు తన సహజ అనుకూల కాన్స్టిట్యున్సీ అప్పర్ కాస్ట్, అటువైపు మొగ్గు చూపితే ఇతర సామాజిక వర్గాలు దూరం అవుతాయి, ఇంక్లూజివ్ హిందుత్వ దెబ్బతింటది, తమ సోషల్ ఇంజనీరింగ్ దెబ్బతింటది. అలా అని చెప్పి ఇటువైపు ఉంటే తన నేచురల్ కాన్స్టిట్యున్సీ అయిన అప్పర్ కాస్ట్ దూరం అవుతారు. సో ఇదొక ఛాలెంజ్ బీజేపీకి ఉన్నమాట నిజం. సో అందువల్ల వీరు ఇప్పుడు ఎవరు అనేది కీలకం. బీజేపీ అనుకూలురైతే ఒక రకం కాదు, బీజేపీకి మరో ఇబ్బంది తెచ్చిపెట్టడానికే కొన్ని సెక్షన్లు ముందుకు వస్తున్నాయా. బట్ ఏదైనా ఈ రిజర్వేషన్ హటావో ఉద్యమము, మీకు యూజీసీ సోషల్ జస్టిస్ నిబంధనలు, ఇవన్నీ కూడా అప్పర్ కాస్ట్ అన్రెస్ట్ భారతీయ జనతా పార్టీకి ఒక పెద్ద హెడేక్ గా పరిణమించేటట్టు ఉంది. అయితే ఒక పాయింట్ ఉంది, అప్పర్ కాస్ట్ లకు ఆల్టర్నేటివ్ కూడా లేదు. అదొక అడ్వాంటేజ్ బీజేపీకి. ఎందుకంటే ఆ మధ్యలో ఆమ్ ఆద్మీ పార్టీ కాస్త ఆల్టర్నేటివ్ గా కనిపించింది, కానీ ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీని బలహీనపడిన తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ వైపు చూడడం లేదు. కాంగ్రెస్ పార్టీ కంప్లీట్ గా సోషల్ జస్టిస్ అనే నినాదంతో రాహుల్ గాంధీ రిజర్వేషన్ల పరిమితిని ఎత్తివేయాలి అంటూ కంప్లీట్ గా ఆయన సామాజిక న్యాయ నినాదాన్ని తీసుకుని కాంగ్రెస్ పార్టీ వెళ్ళిపోయింది. ఇక సమాజ్వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ ఇవన్నీ ఎలాగూ వాటి స్వభావమే మీకు బ్యాక్ క్లాస్, దళిత్, సోషల్లీ డిప్రైవ్డ్ సెక్షన్స్ యొక్క బేస్. అందువల్ల అప్పర్ కాస్ట్ ఓటర్స్ కు నిజంగా ఇప్పుడున్న ఎస్టాబ్లిష్ పొలిటికల్ పార్టీస్ ఆల్టర్నేటివ్ లేదు కూడా. బీజేపీపై అసంతృప్తి ఉన్నా, అలుగుతైనా గులుగుతైనా బీజేపీకి ఓటు వేయాలి. అందుకే ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు, రవీందర్ సింగ్ భాటీ లాంటి వాళ్ళు ఎమర్జ్ అయినప్పుడు బీజేపీ దెబ్బతింటున్న వైనం మనం చూస్తున్నాం.